హాయ్ హలో దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ లా. సో ఈరోజు వచ్చేసి ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ది ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను కూడా ఫస్ట్లో చాలా కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. అంటే థర్డ్ క్లీన్ అనే ఆప్షన్ లేకుండా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అనేది. సో అండ్ ఎన్ని రోజులకి క్లీన్ చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్. సో మనం మిషన్ వాడుతున్నాం కదా, బాగానే వర్క్ అవుతుంది అని క్లీన్ చేసుకోకుండా ఉన్నాము అంటే మిషన్ షెడ్కి ఎక్కుద్ది అనమాట. సో నేనైతే వీటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు దగ్గరలో కానీ ఐఎఫ్బి స్టోర్ ఉంటే సో మీరు అక్కడి నుంచి తీసుకునేదే చాలా బెటర్ అనమాట. సో నాకైతే ధర్మవరంలో ఉంటుంది, అందుకని చెప్పి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నా. సో పెట్టుకున్నప్పుడు ఇలా ఒకేసారి 4-5 అలా పెట్టుకుంటాను అనమాట. సో ప్యాకెట్ అనేది బల్క్గా పెట్టుకుంటే ఒకేసారి ఉంటాయి, అప్పటికప్పుడు అంటే తెచ్చుకోలేము కదా. సో ఎన్ని రోజులకి ఒకసారి క్లీన్ చేసుకోవాలంటే 3 months వన్స్ క్లీన్ చేసుకుంటే మన మిషన్ అనేది బాగా వర్క్ అవుద్ది అనమాట. సో యాక్చువల్గా అయితే చాలామంది చెప్పింది నేను విన్నాను. సో ఐఆర్బి స్టోర్లో తీసుకుంటేనే చాలా మంచిది పౌడరు, ఆన్లైన్లో అంతా కల్తీ ఉంటుంది అని విన్నాను. బట్ ఏమో నేనైతే ఆన్లైన్లోనే తీసుకున్నాను అనమాట. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. టప్ క్లీన్ ఆప్షన్ లేకపోయినా కూడా ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది. నాకైతే ఇలా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కానీ టప్ క్లీన్ అనే ఆప్షన్ ఎక్కడా లేదనమాట. సో ఎలా యూజ్ చేయాలి అనేది చూడండి మీరే, నేను చెప్తాను. సో ఇక్కడైతే మనకి నార్మల్గా సర్ఫ్ యూజ్ చేయర్లేండి ఎవరు, ఇన్కేస్ యూజ్ చేస్తున్నా కూడా మనం చేయకూడదు. సో ఇక్కడైతే మనం డిటర్జెంట్ వేసుకుంటాం కదా, ఆ బాక్స్ని అయితే ఫస్ట్ బయటికి తీసేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఉంటుంది కదా ఈ బాక్స్ని, మనం ఏదైతే డిటర్జెంట్ వేసుకుంటామో ఆ బాక్స్ని ఫస్ట్ పక్కకు తీసేసి ఇందులో హాఫ్ ఆఫ్ ద పౌడర్ అనేది వేసేయాలన్నమాట. సో ఇంకా హాఫ్ ఆఫ్ టబ్లో వేసుకుంటాము. నేనైతే చాలా రోజులు అయిపోయిందనమాట క్లీన్ చెయ్యక. సో ఫస్ట్ తీసుకున్నప్పుడు చేసుకున్న, ఆ తర్వాత అంటే కొత్తగానే తీసుకున్నాం అనమాట మిషన్. సో మిగిలిందంతా ఇలా మొత్తం వేసేసుకోవాలి. సో ఇలా వేసుకున్న తర్వాత ఇదైతే క్లోజ్ చేసేసుకోండి ఫస్ట్ డోర్ని. పవర్ ఆన్ చేసుకున్నాక మనం హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిగా క్లీన్ అవుద్ది అనమాట. ఒకవేళ ఆప్షన్ లేకుండా కొన్ని టాప్ లోడర్స్ ఉంటాయి కదా, వాటికైతే నార్మల్ వాటరే పెట్టుకోవచ్చు. సో ఇది ఆన్ చేసుకున్న తర్వాత నేను హాట్ వాటర్ కోసం అని చెప్పి సో నేను ఇక్కడ క్రాడల్ వాష్ పెడుతున్నాను అనమాట, తొందరగా అయిపోద్ది అని చెప్పి. సో ఇక్కడైతే హాట్ వాటర్ని ఆన్ చేసుకుంటున్నా. హాట్లో అయితే మంచిగా అవుద్ది అనమాట. సో ఇప్పుడు పవర్ ఆన్ చేసుకుంటున్నా. ఆల్రెడీ వాటర్ అనేది పెట్టేశాను. సో ఇది అంతా క్లీన్ అయ్యాక కూడా మనం మళ్ళీ ఎలా చేసుకోవాలి ఏంటి ప్రాసెస్ అంతా కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూడొచ్చు. సో కొంచెం డర్టీగానే ఉందన్నమాట నా వాషింగ్ మిషన్. మీకు అంతా క్లీన్గా లాస్ట్ వరకు చూపిస్తాను, చూసేయండి. అలా అదంతా కంప్లీట్ అయ్యాక ప్రాసెస్ మనం మిడిల్లో ఓపెన్ చేయకూడదు, చేయాలనుకున్నా కూడా అది ఓపెన్ అవ్వదులేండి. ఆ ప్రాసెస్ అంతా క్లీన్ అయ్యాక మనం అది ఇన్సైడ్ అంతా క్లీన్ చేసింది కదా, మనం అవుట్ సైడ్ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఒక క్లాత్ తీసుకొని నేనైతే ఇలా కొంచెం లిక్విడ్ వేసుకొని అందులో బయట నీట్గా క్లీన్ చేస్తున్నా. అక్కడ రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ ఇన్సైడ్ మొత్తం కొంచెం జిగటలాగా అయిపోతుంది అనమాట, డైలీ యూజ్ చేస్తాం కాబట్టి. సో దాన్ని మొత్తం క్లీన్ చేసుకున్నాక మొత్తం ఈ గ్లాస్ బాక్సెస్ మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో కొత్త వాషింగ్ మిషన్ లాగా తలతలలాడుద్ది అనమాట. సో నాది ఎందుకు అంత డస్ట్ ఉండింది అంటే నేను 6 monthsకి ఒకసారి చేస్తాను అనమాట. యాక్చువల్గా 3 monthsకి ఒకసారి చేయాలి, కానీ నేను తీసుకున్నది కూడా ఇంకా 1 year అవ్వలేదులేండి. అందుకే ఫస్ట్ న్యూది కదా అని కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నాయి. ఇప్పటి నుంచి అయితే చేసుకోవాలి. సో ఆ తర్వాత నా వాషింగ్ మిషన్కి అయితే ఇలా కొంచెం కింద బాక్స్ ఉంటుంది అనమాట, అది ఓపెన్ చేయగానే ఇలా వాటర్ అన్నీ వచ్చేస్తాయి.
అండ్ దెన్ దీన్ని బ్రష్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అదంతా గలీజ్ పట్టేసి ఉంటుందన్నమాట. సో అదంతా క్లీన్గా చేసుకొని క్లాత్తో తడిబట్టతో తుడిచేసుకున్న తర్వాత అక్కడ ఉన్న దాన్ని కూడా నీట్గా బ్రష్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. సో సోప్ అదంతా ఏం అవసరం లేదు, జస్ట్ ఆ దట్టి అంతా వెళ్తే చాలు, నీట్గా అవుద్ది. సో ఇలా మొత్తం ఇదంతా పెట్టేసుకున్న తర్వాత పైన కూడా చేసుకోవాలి. సో మీకు ఇంకా నీట్గా అవ్వాలంటే కొంచెం డిటర్జెంట్ కానీ ఏదైనా యూజ్ చేసుకొని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో మనం వస్తువు కొనడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని ఎలా ఉంచుకున్నాం అన్నది ఇంపార్టెంట్. సో నేనైతే యాక్చువల్గా దీనికి స్టాండ్స్ వచ్చాయన్నమాట, కానీ వద్దు అని చెప్పి అగైన్ ఇలా కింద నీట్గా ఉంటుందని చెప్పి వేయించుకున్నా. దాని కింద అంతా అలా మట్టి పేరుకొని పోయిందనమాట. అది చేయాలంటే ఇంకా వాషింగ్ మిషన్ని అంతా నీట్గా పైకెత్తాలి, అంత స్టామినా నాకు లేదు. సో నేనైతే అంత క్లీన్గా ఇలా అయితే చేసేసుకున్న తర్వాత పైన బాక్స్ ఉంటుంది కదా డిటర్జెంట్ వేసేది, సో దాన్ని కూడా నీట్గా చేసుకున్నాను అనమాట. అక్కడ కొంచెం కరగట్టినట్లాగా అలా అయిపోయింది. సో దీన్ని కూడా మొత్తం క్లీన్గా చేసేసుకొని ఆ బాక్సెస్ అనేది ఎక్కడక్కడ పెట్టేశాను అనమాట. సో ఇలా బాక్స్ అంతా నీట్గా పెట్టుకున్న తర్వాత అగైన్ కొంచెం మళ్ళీ లిక్విడ్ వేయాలి. నేనైతే సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తాను. యాక్చువల్గా ఐఎఫ్బి వాళ్ళు ఐఎఫ్బిదే యూజ్ చేస్తే బాగుంటుంది, కానీ నేనైతే ఏం లేదు, సర్ఫ్ ఎక్సెల్ యూజ్ చేస్తాను అనమాట. ఆ తర్వాత మొత్తం ఇంకొకసారి అడిక్టివ్ అండ్ రిన్స్లో పెట్టేసుకుంటే నీట్గా క్లీన్ అవుద్ది అనమాట. ఫైనల్ లుక్ ఇలా ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్.